హాయ్ అండి. ఇవాళ ఉల్లిపాయ పచ్చడి చూపిస్తాను చూడండి. నేను ఇవాళ పచ్చడి తింటూనే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ మూకుడు పెట్టాను. నూనె వేసి మూకుడు పెట్టాను చూడండి. నూనె వేసాను. ఇందులో కొంచెం ఎక్కువ నూనె పడుతుంది ఉల్లిపాయ పచ్చడికి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండు. చాలా కారం బాగుంది. ఫస్ట్ మినప్పప్పు వేయాలి. నూనె వేసాను కదా, మినప్పప్పు. అజ్జా మీరు వేసుకోండి, 1 చెంచా 2 చెంచాలు. ఉల్లిపాయలు బట్టి నేను ఒక 8 ఉల్లిపాయలు తరిగాను. అంతే శనగపప్పు. ఇడ్లీతో తింటున్నాను, చాలా బాగుంది. కొంచెం జీలకర్ర, వేసాను కదా. ఇప్పుడు కొన్ని మిరియాలు, ధనియాలు ముందు ఇగో అంతే అంతే సమంగా వేస్తున్నా. అజ్జామే ఒక 7-8 మిరియాలు. ధనియాలు, ఎండుమిరపకాయలు ఒక 3 వేద్దాం. ఇది వేగాలి. ఇప్పుడు కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి వేసాను. కొంచెం కరివేపాకు, ఒక 6-7 వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం, చింతపండు, ఉల్లిపాయలు మిగిలే. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలే తరగండి, ఎందుకంటే మాడకూడదు. మాడితే పచ్చడి బాగుండదు. కొంచెం ఇంగువ. ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగకూడదు, పచ్చగా వేగాలి. అప్పుడే బాగుంటుంది. మాడిపోతే చేదు వచ్చేస్తుంది. ఏ పచ్చడికైనా మాడకూడదు. చూడండి వేగుతున్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజు, అదే బీసరకాయ సైజు అంతా చింతపండు అనుకోండి. లేకపోతే ఆమ్చూరు ఉంటే ఆమ్చూరు వేసుకోండి. ఒక 7-8 ఉల్లిపాయలు తరిగాను. కొంచెం దుక్కలాగా తరిగాను, మందగా తరిగాను అన్నమాట. చింతపండు, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, పసుపు, కారం, చిల్లీ కారం, చిల్లీ ప్లస్ కారం కూడా వేయాలి, కలర్ వస్తుంది. ఉప్పు, నేను ఈ ఉప్పు వేసాను, సరిగ్గా సరిపోయింది. అజ్జా మీద వేసుకోండి, తక్కువ అయితే మళ్ళీ కలుపుకోండి. ఇది గింజలు మిరపకాయ గింజలు అన్నమాట, చిల్లీ ప్లస్. చాలా బాగుంటుంది. కలర్ వస్తుంది ఒకటి, తర్వాత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, కారంగా కమ్మగా ఉంటుంది. తర్వాత ఇది ఆశీర్వాద్ కారం. ఇది మనం కారానికి, అది కమ్మదనానికి, కలర్కి. చూసారు కదా. ఇవన్నీ వేసి బాగా వేచాలి. పచ్చడి అయితే తిన్నారంటే ఇంత తిన్నవాళ్ళు అంత తింటారు. ఇడ్లీ, దోశ, దేంతోనే, రోటీ, చపాతీ, పుల్కా. తర్వాత ఈ ముద్ద రుబ్బి మీరు ఏదైనా కూరల్లో వేసారనుకోండి, ఇంకా అడగక్కర్లేదు, అంత టేస్ట్ ఉంటుంది. ఉల్లికారం కూర, దొండకాయ కూర, ఏమైనా మసాలా కూర అందులో వేయండి.
ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, పచ్చడిగా తినొచ్చు. ఇది పచ్చడికి చేశాను, కానీ ఇది మీరు కూరలు వండి చూడండి. దుంపల కూర, ఏ కూరలోనే ఇంత ముద్ద పడియండి. ఓహో, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వేగేక చూపిస్తాను. సింపుల్గా పచ్చడికి చేసుకోవచ్చు. అన్నంలో కలిపితే ఇంకా అడగొద్దు. చూసారా, పచ్చడి రుబ్బేసాను. పచ్చడి కలర్ చూసారు కదా ఎంత బాగుందో. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పోపు వేసేసాను. ఇప్పుడు ఇడ్లీలో తినడానికి చేశాను. చాలా అంటే చాలా, కూరల్లోకి వాడుకోండి, పచ్చళ్ళలోకి వాడుకోండి, అన్నంలోకి వాడుకోండి. ఇది దేంట్లో ఉట్టినే నాకేస్తారు మీరు. చూసారు కదా పచ్చడి, 8 ఉల్లిపాయలతో ఆ పచ్చడి అయింది. ఇప్పుడు ఇడ్లీలో కానీ తీసాను నేను. ఓహో, అడగొద్దు. ఇడ్లీ దోశకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, తినండి, చెయ్యండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరూ. చూసారు కదా, ఇడ్లీలోకి భలే ఉందండి. టేస్టీ ఉల్లిపాయ పచ్చడి. చాలా అంటే చాలా. అల్లం మాత్రం ఇందులో కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. వేడివేడి ఇడ్లీలో ఉల్లి పచ్చడి చూడండి. చూశారు కదా, చూడండి, చెయ్యండి, తినండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూడండి, తినండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.